Hi Andy, I am Dr. Monica, obstetrician and gynecologist, fertility specialist in Rajni's Healthcare Center, Kannur. ఈరోజు మనము IUI గురించి మాట్లాడుకుందాం. అసలు IUI అంటే ఏంటి, ఇది ఎవరికి చేస్తారు, అది చేయాలంటే మనకు ప్రీ రిక్విజిట్స్ ఏంటి, దాని సక్సెస్ రేట్ ఏంటి, దీని గురించి మాట్లాడుకుందాం. IUI అంటే ఇంట్రా యూటరైన్ ఇన్సెమినేషన్. దీంట్లో సెమెన్ని ప్రాసెస్ చేసి బాగా మొటైల్ స్పర్మ్స్ని సపరేట్ చేసి హెల్దీ స్పర్మ్స్ని ఉమెన్ యొక్క గర్భసంచిలోకి వాటిని ట్యూబ్ గుండా వాటిని రిలీజ్ చేస్తామన్నమాట. ఈ ప్రొసీజర్ మనము ఎవరికి చేస్తాము అంటే ఆల్రెడీ ఒక 6 months దాకా ఓవులేషన్ ఇండక్షన్ మెడిసిన్స్తో ట్రై చేసి వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాలేదు, అలాంటి వాళ్ళకి అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటారు. అంటే అన్ని వాళ్ళకి ట్యూబ్స్ కానీ ఓవరీస్ కానీ యూట్రస్ అన్నీ బాగున్నా కూడా, సెమెన్ పారామీటర్స్ అన్నీ బాగున్నా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు. అలాంటి వాళ్ళకు కూడా మనము డైరెక్ట్గా IVF సజెస్ట్ చేయకుండా IUI ద్వారా ఒక 6 cycles ట్రై చేయొచ్చు. ఇంకా మైల్డ్ మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ అంటే సెమెన్ పారామీటర్స్ కొంచెం తక్కువగా ఉండడం. నార్మల్గా 16 million per ml స్పర్మ్స్ ఉండాలి, అలా కాకుండా 10 million per ml టోటల్ మొటైల్ స్పర్మ్స్ ఉన్న వాళ్ళకు కూడా మనము IUI ద్వారా ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశం ఉంటుంది. దీనికి ప్రీ రిక్విజిట్ ఏంటి IUI చేయడానికి అంటే మనకు దీనిలో ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి హెల్దీగా ఉండాలి. ట్యూబ్ ఓవేరియన్ అనాటమీ అంటే ట్యూబ్స్ ఓవరీకి ఉన్నటువంటి రిలేషన్ అన్నది కరెక్ట్గా ఉండాలి. సో ఇది చెక్ చేసుకున్న తర్వాత మనం IUI అన్నది చేస్తాము. దీనికి ఈ ట్యూబల్ పేటెన్సీ కోసము HSG అనే టెస్ట్ కానీ సెలైన్ సోనోసాల్ఫింగోగ్రామ్ అనే టెస్ట్ కానీ చేస్తాము. IUI ఎన్ని సైకిల్స్ చేసుకోవచ్చు అంటే మినిమం 6 cycles వరకు మనం ట్రై చేసుకోవచ్చు. ఎందుకు IUIని ప్రిఫర్ చేస్తున్నాము అంటే IUI అన్నది IVFతో కంపేర్ చేస్తే కాస్ట్ ఎఫెక్టివ్. IVF కాస్ట్ కన్నా అరౌండ్ 1/5 కాస్ట్ 1/10 కాస్ట్లో IUI ఉంటుంది. కాబట్టి మనము ఇనిషియల్గా 6 cycles IUI ద్వారా కూడా ట్రై చేయొచ్చు. దీని సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది అంటే అరౌండ్ 15 to 20% ఉంటుంది. అది మనం ఇంజెక్షన్స్ ద్వారా ఓవులేషన్ చేసుకుంటే IUI సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ టాపిక్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద నంబర్కి కాంటాక్ట్ కాగలరు. థ్యాంక్ యూ.